అమెరికా బతిన్లాడినా ఇరాన్ ఛాన్స్ ఇవ్వదు. అమెరికా ఏ రికమెండేషన్ చేసి మనకి చేయగలిగేది ఏం లేదు. మనకి ఆయిల్ తీసుకొచ్చుకోవడానికి హార్ముజ్ జలసంధి దగ్గర ప్రాబ్లం వచ్చినప్పుడు మన విదేశాంగ శాఖ మంత్రి ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడడం, వాళ్ళకి కావాల్సిన బియ్యము, పప్పులు, ఉప్పులు నిరంతరం మనం సప్లై చేస్తూనే ఉన్నాం. అదే సందర్భంలో వాళ్ళకి సంబంధించినటువంటి యుద్ధ నౌకలు రెండింటిని కూడా మన దేశంలో హాల్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చాం. అలాగే అమెరికా ఆంక్షలు పెట్టినా ఇరాన్ నుంచి ఆయిల్ ఎప్పటి నుంచినో కొంటున్నాం. వీటన్నిటిని గుర్తు చేసిన తర్వాతన అటు ఇరాన్ కూడా భారత నౌకల్ని అడ్డుపడబోమని చెప్తే ఇప్పటికే 5 నౌకలు హార్ముజ్ జలసంధి నుంచి ఇంకో 28 వస్తూ ఉన్నాయి. దీంతో అమెరికన్ ఎనర్జీ సెక్రటరీ భారత్ ఇరాన్ అండర్స్టాండింగ్ మీదన ఉలిక్కిపడ్డాడు. అది భారత్ గొప్ప డిప్లొమసీ అని చెప్తున్నాడు. అట్లాగే రాబిండర్ సచ్దేవ్ ఎవరైతే ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ కూడా భారతదేశం ఎక్సలెంట్గా ప్లాన్ చేసింది, అమెరికా సహకారం లేకుండా రష్యా చైనాలతో చెప్పించుకోకుండా నేరుగా పనిచేసుకోగలగడం అనేది భారత్ స్పెషాలిటీ అని చెప్పుకొచ్చారు.